ప్రియమైన దేవుని వర్లారా, బైబిల్లో మనకు 66 పుస్తకాలు కనబడుతూ ఉంటాయి. ఆ 66 పుస్తకాల్లో క్రొత్త నిబంధన అనేసరికి 27 పుస్తకాలు అంటాం. చాలా సందర్భాల్లో మనం అన్నయ్య గారి ద్వారా విన్నటువంటి విషయం, ఉన్నటువంటి 27 పుస్తకాల్లో సువార్తలని, అపోస్తల కార్యములు అని, సంఘాలకు రాయబడినటువంటి పత్రికలని, అలాగే వ్యక్తిగత పత్రికలు అని. ఇక వ్యక్తిగత పత్రికలు అనగానే మనకు కనబడే వాటిల్లో పేతురు పత్రిక కూడా వ్యక్తిగత పత్రిక అనే ప్రస్తావన మనకు తెలుసు. ఇంతకీ పేతురు గారు ఎవరిని ఉద్దేశించి ఆయన ఆ పత్రికలు రాయడం జరిగింది అన్నప్పుడు, క్రీస్తును అంగీకరించి క్రీస్తును స్వరక్షకునిగా స్వీకరించిన తరువాత వచ్చినటువంటి శ్రమలలో అనేక ప్రాంతాలకు చెదిరిపోయి ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి క్రైస్తవులను ఉద్దేశించి వారిని ధైర్యపరచుటకు ఆయన ఆ పత్రికలు వ్రాసినట్లుగా మనం చూడగలం. అందులో భాగంగా ఆయన వ్రాసినటువంటి మొదటి పత్రిక, అలాగే రెండవ పత్రిక. ఇక రెండవ పత్రిక చివరికి వచ్చేటప్పటికి క్రైస్తవులైనటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలి అని ఆయన ఒక మాటలో చెబుతుంటాడో ఒక్కసారి మనం ఈ సమయంలో ఆ మాటను చూద్దాం. పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి అన్నాడు. ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ ఏం చెబుతున్నాడు అనంటే, ఆయన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించు కృప, అలాగే రెండవది జ్ఞానము అన్నాడు. కృప అంటే, కృప అనగా అర్హత లేకపోయినా సరే ఇచ్చేది. ఏంటి అర్హత లేకపోయినా కానీ ఇవ్వబడింది అన్నప్పుడు, పాపులుగా బ్రతుకుతున్న మనం పరిశుద్ధులుగా మారడానికి అసలు అర్హతే లేదు. మనకి క్రీస్తు దగ్గరికి రావడానికి అర్హత లేదు. క్రీస్తు పేరు తలచడానికి అర్హత లేదు. లోకంలో చీకటిలో మ్రగ్గుతూ పాపపు జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి మనకు ఆయన ఏం చూపించాడు అన్నప్పుడు, కృప చూపించాడు మన ఎడల. అంటే అర్హతే లేనటువంటి మనకు ఆయన కృపనిచ్చాడు. కృప తర్వాత ఏమంటున్నాడు? జ్ఞానమందును అన్నాడు. అంటే ఆయన ఇచ్చినటువంటి కృపలోను అలాగే జ్ఞానము అన్నాడు. ఏమంటే జ్ఞానము అంటే దాని అర్థం ఏంటన్నప్పుడు, దేవుడిచ్చినటువంటి వాక్యం. ఈ వాక్యం ఏంటి అన్నప్పుడు జ్ఞానం. మనకు జ్ఞానాలు ఎన్నున్నాయి అన్నప్పుడు 2 జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి లోక జ్ఞానం ఉంది, రెండో దైవ జ్ఞానము ఉంది. లోక జ్ఞానము ఏం చేస్తుందన్నప్పుడు మనిషిని వెర్రివానిగా చేస్తుంది. లోక జ్ఞానం వెర్రితనమా అన్నప్పుడు పౌలు గారు అదే కదా అన్నాడు. వెర్రివానిగా చేస్తా అంటే పిచ్చివాణి చేస్తుంది. ఎలా చేస్తుంది అన్నప్పుడు, ఈరోజు సమాజంలో డిగ్రీలు చేసి, పిహెచ్డీలు చేసి, లేదంటే పెద్ద పెద్ద చదువులు చదువుకొని చివరికి ఏమైపోయారు అనంటే మతి చెల్లించి తిరుగుతున్న వారు మనకు కనబడుతున్నారు. అలాగే గొప్ప గొప్ప చదువులు చదువుకొని లోకజ్ఞానం ఎన్నో భయంకరమైనటువంటి నేరాలు చేసి నేరగాళ్ళుగా మారి జైలు పాలైపోయిన వారిని కూడా మనం చూస్తున్నాం. అంటే లోక జ్ఞానం మనిషిని ఏం చేసింది అన్నప్పుడు వెర్రివానిగా మార్చేసింది. కానీ దేవుని జ్ఞానం ఏం చేస్తుంది మనిషిని అన్నప్పుడు దైవంగా మారుస్తుంది. కనుక అర్హత లేకపోయినా
ఇచ్చినటువంటి కృపలోనూ, అలాగే ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానంలోనూ మీరు ఏం చేయాలో తెలుసా? అభివృద్ధి పొందాలి అన్నాడు. అభివృద్ధి అంటే ఎదగడం. ఇంగ్లీషులో దీన్ని ఏమంటారంటే గ్రోత్ అంటారు. అంతే కదండి. బిడ్డ పుట్టింది, పుట్టిన తర్వాత డే బై డే బిడ్డలు ఏం కనిపించాలి? గ్రోత్ కనిపించాలి, ఎదుగుదల కనిపించాలి. అప్పుడు కన్న తల్లిదండ్రులైన వారు ఎంత సంతోషపడుతుంటారు చెప్పండి. బిడ్డ పుట్టగానే ఆపరేషన్ థియేటర్లో నుంచి అలా తీసుకొని వచ్చి మనకు చూపించి, మన చేతులు అలా పెట్టి తీసుకుని వెళ్ళిపోయి మరలా లోపల పెడతారు. ఆ తర్వాత తీసుకొచ్చి తల్లి పక్కన పడుకోబెడతారు. అలా తల్లి ప్రక్కలో పడుకోబెట్టిన బిడ్డ రోజులు గడుస్తున్నప్పుడు ఎలాంటి మార్పులు చెందుతూ ఉండాలి ఆ బిడ్డ అన్నప్పుడు, ప్రారంభ రోజు, ఆ తర్వాత రోజు తల్లి రొమ్ము పట్టుకొని పాలు తాగడం తెలీదు ఆ బిడ్డకు. అందుకే ఏం చేస్తారన్నప్పుడు ఒక చిన్ని బాటిల్లో వాటర్ డ్రాప్స్ ఆ బిడ్డ నోట్లో వేస్తారు. ఆ తర్వాత మెల్లగా తల్లి పాలు పట్టించడం ప్రాక్టీస్ చేస్తుంది. ఆ తర్వాత బిడ్డ ఆటోమేటిక్గా తల్లి ఎప్పుడైతే ఇలా దగ్గరికి తీసుకుంటుందో పాలు తాగడం అనేది చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే బిడ్డలో మార్పు వస్తుంది. అంటే గ్రోత్, ఎదుగుదల. అంటే క్రైస్తవులైనటువంటి మనలో కూడా ఈ గ్రోత్ కనిపించాలి. ఈ గ్రోత్ అంటే ఎలా అన్నప్పుడు జాగ్రత్తగా చెప్తాను, మీరు వినండి. గ్రోత్ అనగానే మనకు ఎన్ని అక్షరాలు కనబడుతున్నాయి అన్నప్పుడు దీనిలోనండి మనకు మొత్తం ఒక 5 అక్షరాలు కనబడుతున్నాయి. గ్రోత్ అంటే ఎన్ని అక్షరాలు? 5 అక్షరాలు కదండి. GROWTH. జీ అంటే గో టు ద చర్చ్ ఎవ్రీ సండే. మనం ఎదగాలి అంటే ఎవ్రీ సండే మనం ఏం చేయాలి తెలుసా? చర్చ్కి వెళ్ళాలి. అంటే ఎవ్రీ సండే ఖచ్చితంగా మనం ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి, సంఘంలో ఉండాలి ఎదగాలంటే. మరి ఎవ్రీ సండే మనం సంఘానికి వెళ్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఏమండి, లోకంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారు అని అంటే, వారం అంతా అనగా సోమవారం నుంచి శనివారం వరకు అనేకమైనటువంటి పనులు లేదంటే ఉద్యోగాలు అన్న బిజీలో ఉండిపోయి అన్నీ కూడా ఆ వ్యక్తిగత పనులన్నీ ఆదివారం రోజు పెట్టుకుంటారు. వాళ్ళు పెట్టుకొని చాలా బిజీగా అవన్నీ చూసుకుంటారు ఆ రోజు. కానీ క్రైస్తవులైన వారు ఆదివారం రోజు ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు చర్చికి వెళ్ళాలి. గో టు ద చర్చ్ ఎవ్రీ సండే నువ్వు ఎదగాలనుకుంటే. అది జీ. తర్వాత ఆర్, అంతే కదా. గ్రోత్లో వచ్చే పదాల్లో నెక్స్ట్ ఏంటి అనమాట లెటరు? ఆర్. ఆర్ అంటే అర్థం ఏంటి అంటే రీడ్ ద బైబిల్. బైబిల్ చదవాలి. క్రైస్తవులకు దేవుడిచ్చింది ఏంటన్నప్పుడు బైబిల్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు బైబిలు అంటే చర్చికి పట్టుకొని వెళ్ళడానికి, తీసుకొని రావడానికి అనుకుంటున్నారా? కాదు. మీ పిల్లలకు లేదా మన పిల్లలకు బడికి వెళ్తున్నప్పుడు పుస్తకాలు ఇస్తాం మనం. ఎందుకు ఇస్తున్నాం పుస్తకాలు? జాగ్రత్తగా వాడు బ్యాగ్లో పెట్టుకొని బడికి తీసుకొని వెళ్ళి జాగ్రత్తగా మరలా ఇంటికి తీసుకొని రావడం కోసమా? కాదు కదా. వాడు ఏం చేయాలి? బడికి వెళ్ళి ఆ పుస్తకాలు జాగ్రత్తగా ఓపెన్ చేసి అక్కడ టీచర్ ఏవైతే చెబుతుందో అవన్నీ వినాలి. ఆ పుస్తకాల్లో ఉన్నవి వాడు చదవాలి. చదివినవి వాడు బాగా నేర్చుకోవాలి. అంటే చదవడం కొరకు పిల్లలకు మనం పుస్తకాలు ఎలాగైతే ఇస్తున్నామో దేవుడు కూడా మనకు బైబిల్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? చదవడం కొరకు. ఆర్ మీన్స్ రీడింగ్, రీడ్ ద బైబిల్. బైబిల్ బాగా చదవాలి. నెక్స్ట్ ఓ. ఓ మీన్స్ అంటే ఓ ఫర్ ఒబీడియంట్, అంటే విధేయత చూపించడం. ఎవరి ఎడల విధేయత చూపించడం? దేవుని ఎడల విధేయత చూపించాలి, తల్లిదండ్రుల ఎడల విధేయత చూపించాలి, పెద్దల ఎడల విధేయత చూపించాలి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఎడల మనం విధేయత కలిగి ఉండాలి. ఈరోజు విధేయత ఉందా?
విధేయత అంటే మాట వినడమే, అంతే కదండి. గౌరవించడం అంటాం ఇంకా మన భాషలో అయితే. ఎంతమంది మాట వింటున్నారు, ఎంతమంది గౌరవిస్తున్నారు అన్నప్పుడు అండి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అసలు కుటుంబాల్లో ఎవరి మాట ఎవరు వినే పరిస్థితి ఈరోజు లేదు. అందుకే ఈ కుటుంబాల్లో ఏం మిస్ అయిపోతుంది అన్నప్పుడు పీస్ మిస్ అయిపోతుంది. పీస్ అంటే ప్రశాంతత లేదండి కుటుంబాల్లో. ఎన్ని కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయి? కనిపించడం లేదు. కారణం ఒకటే, ఏంటంటే ఇదిగో విధేయత లేకపోవడం. ఉండాలన్నప్పుడు విధేయత ఉండాలి, దేవుని ఎడల విధేయత ఉండాలి. నెక్స్ట్ డబ్ల్యూ కదా, నెక్స్ట్ లెటర్ ఏంటి? డబ్ల్యూ. డబ్ల్యూ ఫర్ వర్షిప్, ఆరాధించడం. ఎవరిని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి అన్నాం. బాగుంది రిఫరెన్స్. ఇంతకీ సత్యముతో అలాగే ఆత్మతో ఆరాధించడం అంటే అర్థం ఏంటి? ఆత్మగా ఉన్న దేవుణ్ణి ఆత్మానుసారముగా మన జీవితములో మనం నడుచుకుంటూ ఆయనను ఆనందపెట్టడమే ఆయన ఆరాధించడం అండి. చాలామందికి అసలు దేవుణ్ణి ఆరాధించడం అంటే అర్థం తెలియలేదు. ఆరాధించడం అంటే ఏమనుకుంటున్నారంటే పాటలు పాడితే సరిపోతుందండి, కానుకిస్తే సరిపోతుందండి అనుకుంటున్నారు. ఇవి చెయ్యడం తప్పన్నది నా ఉద్దేశం కాదు. ఇంతకు మించి ఏంటన్నప్పుడు ఆత్మలమైన మనం మన ఆత్మలతో తండ్రిని ఆనంద పెట్టాలి. అంటే అలా దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉండాలి. ఏమండి? ఇక నెక్స్ట్ ఏంటి? టీ. అండ్ టీ 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 ఫర్ ఏంటన్నప్పుడు టెల్ ద గాస్పల్, అంటే సువార్తను ప్రకటించాలి. ఎవరికి చెప్పాలి సువార్తని? ఎవరికి చెప్పాలి? తెలియని వారికి చెప్పాలి. అవునా కదా? చెప్పండి. తెలియని వారికి సువార్త చెప్పాలి. యేసుక్రీస్తును గూర్చినటువంటి ఈ సువార్త అనేది ఎవరికైతే తెలియదో వారికి ప్రకటించేవారుగా ఉండాలి. అంటే తెలియనటువంటి అన్యుల మధ్యలోకి వెళ్ళిపోయి అక్కడ పాటల ద్వారా అయినా వాక్యం ద్వారా అయినా సరే నువ్వు ఎలా చెప్పగలవు వారికి సువార్త? నువ్వు చెప్పు. కానీ విచిత్రం ఏంటంటేనండి, క్రైస్తవులైన వారు సువార్త చెప్పడానికి ఇష్టపడతారు. ఎవరికి చెప్పడానికి ఇష్టపడతారంటే క్రైస్తవులైన వారికి చెప్పడానికి ఇష్టపడతారు. మీరు చూడండి, ఎక్కడైనా వీధి సువార్తల్లో లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న కార్యక్రమాల్లో పాటలు పాడమని అన్నారనుకోండి, ఎవరు పాటలు పాడడానికి ముందుకు రారండి. వీధి సువార్తలకు వెళ్ళినప్పుడు మైక్ ఇచ్చి మీరు పాట పాడండి అంటే ఎవ్వరు పాడరు. కానీ పబ్లిక్ మీటింగ్స్ అనుకోండి, నేను పాడతానని చెప్పేసి అండి పేపర్ల మీద పేర్లు రాసి మరి స్లిప్పుల మీద స్లిప్పులు పంపిస్తారు. ఎందుకు? అసలు పాడాల్సింది ఎక్కడ చెప్పండి? పాట అక్కడ పాడాలి, వీధిలో. ఎందుకు? అసలు సువార్త వాళ్ళకు అవసరం. సువార్త ఏంటో తెలుసుకొని వచ్చిన వ్యక్తికి కాదు నువ్వు పాడి చెప్పవలసింది. తెలియని వాళ్ళకి సువార్త చెప్పాలి. అది చాలా ప్రాముఖ్యం. అంటే టెల్ ద గాస్పల్, సువార్తను ప్రకటించాలి. ఇక మిగిలిపోయింది లాస్ట్ లెటర్ ఏంటి? హెచ్. ఏంటనమాట? హెచ్ ఫర్ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం. ఏమండి? ఇది చాలా ముఖ్యం అన్నప్పుడు ముందు చెప్పిన వాటన్నిటికంటే చాలా ముఖ్యమండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అన్నప్పుడు పరలోకానికి నడిపిస్తుంది. మనం ఎప్పుడు ఎలాంటి ఆలోచనలతో ఉండాలి అని అంటే, మన చుట్టూ ఉన్న మనుష్యుల ముందు మనం ఎలా ఉన్నాము అన్న ఆలోచనతో మనం ఉండక దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను. ఎందుకంటే ఈ భూమి మీదకి పంపించింది దేవుడు కదా, మరణంతో మరలా వెళ్ళి నిలబడవలసింది దేవుడి ముందే కదా. కనుక ఎప్పుడు నన్ను చూస్తున్న దేవుని దృష్టికి నేను ఎలా ఉన్నాను, ఆయన దృష్టికి నేను పవిత్రంగా ఉన్నానా లేదా, అది చాలా ముఖ్యం మనకి. మనుషులు అంటారా? అసలు మనుషులంటే మనం ఎప్పుడు కూడా పట్టించుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే మనుషులు ఎలాంటి వాళ్ళంటేనండి, మనం మంచి చేసామనుకోండి మంచి వాళ్ళండి పొగుడుతారు, ఒకవేళ చేయలేదనుకోండి చెడ్డవాడండి అనేస్తారు.
అవసరం ఉందనుకోండి, మావాడేరా అంటాడు. అవసరం తీరిపోయింది అనుకోండి, ఇక ఆ తర్వాత తప్పుడుగా మాట్లాడతారు. ఇంకా చెప్పాలంటేనండి, మనతో ఉంటేనేమో మంచివాడండి అంటారు, మనతో లేకపోతే మాత్రం చెడ్డవాడండి అంటారు. చాలా సులువు. అంటే మనిషి ఎలాంటి వాడు అన్నప్పుడండి, సమయం సందర్భానుసారంగా పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ మారిపోయేటువంటి మనస్సు కలిగిన వాడు. కనుక ఎప్పుడు కూడానండి మనిషి దృష్టికి మనం ఎలా ఉన్నాము అన్నది మనం చూడకూడదు. మనం చూడవలసింది ఎవరి దృష్టికి ఎలా ఉన్నాము అన్నప్పుడు దేవుని దృష్టికి. నేను దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాను? నా మనసు దేవుడి దృష్టికి సరైనదిగా ఉందా? నా జీవితం దేవుని దృష్టికి పవిత్రంగా కనబడుతుందా అన్నది చాలా ముఖ్యం. అదే మనం చూడాలి ఎప్పుడు. ఎందుకండి పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, ఆ జీవితం లేకపోతే జరిగే నష్టం ఏంటండి అని ఒకవేళ మీరు నన్ను అడిగితే, పరిశుద్ధమైన పవిత్రమైన వ్యక్తిగత జీవితం మనకు లేకపోతే మనకు జరిగే నష్టం ఏంటో పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ చెప్పాడండి. ఒక్కసారి ఆ మాట నేను చూపించి ముగించేస్తాను. ఏమండి, ఒక్కసారి చూడండి ఆ మాట. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అందరితో సమాధానంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి. అలాగే మీరు పరిశుద్ధంగా ఉండండి. ఎందుకు పరిశుద్ధంగా మీరు ఉండాలి అని అంటే, పరిశుద్ధమైన జీవితం మీకు లేకపోతే ప్రభువును చూసే అవకాశం లేదు. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు గనుక. పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే మన జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంటే పేతురు గారు చెప్పినటువంటి మాట, మనం అక్కడి నుంచే కదా ఇక్కడికి వచ్చాం. పేతురు గారు చెప్పినటువంటి మాట 2వ పత్రిక 3వ అధ్యాయం 18 నుంచే కదా ఇక్కడికి వచ్చాం. ఏం చెప్పాడు అక్కడ? అక్కడికి వెళ్దాం మరలా. ఏమండి, అక్కడికి వెళ్దాం. 2వ పేతురు 3వ అధ్యాయము 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి అన్నాడు. అంటే యేసుక్రీస్తు మనకు అనుగ్రహించేటువంటి కృపలోను జ్ఞానంలోను మనం ఎదగాలి అని చెప్తున్నాడు. అంటే మనలో గ్రోత్ కనిపించాలి. అప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోతాం. క్రైస్తవులుగా చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిలో ఖచ్చితంగా కనిపించవలసినటువంటి ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, కొద్ది నిమిషాలు అపోస్తలులుగానైనా ఎంచబడిన పేతురు గారు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి పరమార్థాన్ని తండ్రి మేము ఆలోచించాము, మేము నేర్చుకున్నాం. ఏ మాటలైతే తండ్రి మేము ఆలోచించామో, ఏ మాటలైతే మేము నేర్చుకున్నాం, వాటిలో జాగ్రత్తగా నాయన మేము ఎదుగునట్లు, మాలో గ్రోత్ కనిపించినట్లు తండ్రిగా సహాయం చేయమని వేడుకుంటూ, మరి నాయన ముఖ్య వాక్యోపదేశాన్ని అందించుటకు సిద్ధపడుతున్నటువంటి మీ కుమారులు పెద్దలు ఉపేంద్రన్నయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మంచి విషయాలను వారి ద్వారా మాకు తెలియపరిచి మా ఆత్మీయ జీవితాలని బలపరచుమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.